నమస్కారం. వెలుగు నీడలు కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ పలు అభివృద్ధి పనులకు వేదికైంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. మంత్రి పెమ్మసాని రాజధాని రైతులతో పలు దఫాలుగా భేటీ అయ్యారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. 2 సార్లు కౌన్సిల్ భేటీ జరగగా 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. గ్రాండ్ గా మెగా పీటీఎం నిర్వహించారు. డ్రగ్స్ పై అవగాహన ర్యాలీలు చేపట్టగా ఎమ్మెల్యేలు జాబ్ మేళాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు కేసులో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. పోలియో రహిత సమాజం కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక సీఎం, మాజీ సీఎంలు విమర్శలు గుప్పించుకున్నారు. ఇటువంటి సంఘటనలతో కూడిన డిసెంబర్ నెల వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ నెల 1వ తేదీ. ప్రజాస్వామ్యం వైసీపీలో కంటే టీడీపీలోనే ఎక్కువగా ఉంటుందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీనే దూషించే మనస్తత్వం తనది కాదని జనసేన నాయకులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలను దోచుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసి 26.50 లక్షల విలువైన బంగారం, వెండిని లాలపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేదీ. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లుగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేనితనంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ఆటపాటలతో చిన్నారుల వికాసానికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. రాజధాని అమరావతిలోని 7 గ్రామాలలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైతులను అడ్డు పెట్టుకుని మోసాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు హెచ్చరించారు. డిసెంబర్ 3వ తేదీ. రాజధాని రైతుల భూములకు ధరలు వచ్చేందుకు 2500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. మా పేరు చెప్పి ఎవరైనా రేషన్ మాఫియాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్లా మాధవి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 32 కంపెనీలు పాల్గొన్నాయి. ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. డిసెంబర్ నెల 4వ తేదీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. స్వర్ణాంధ్ర సాధనలో గుంటూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ వెల్లడించారు. డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గత ప్రభుత్వం నిర్వాహకంతోనే రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ అన్నారు. డిసెంబర్ మాసం 5వ తేదీ. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగళకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తమ పిల్లలు స్కూల్స్ లో ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారో తప్పకుండా పేరెంట్స్ తెలుసుకోవాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి సూచించారు. స్టాల్ గర్ల్స్ పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పాల్గొన్నారు. చదువు విలువ తెలుసు కాబట్టే విద్యారంగంలో అనేక మార్పులను కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు జేకేసీ కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసీ కాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ ప్రోగ్రాంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అమృతలూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మరియు వేమూరు జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. డిసెంబర్ 6. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిర్వహించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్ గుంటూరులో ఘనంగా జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో గంజాయి వినియోగిస్తూ విక్రయిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భానోదయ తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకుపోతోందని జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. సీఎం చంద్రబాబు పట్ల మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. డిసెంబర్ 7 అడవితక్కెలపాడు వద్ద డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. 4 లైన్ల శంకర విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు ఏసీ కాలేజ్ వైపు శరవేగంగా జరుగుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్ సాధన వలన ప్రతి ఒక్కరి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. డిసెంబర్ 8 రాష్ట్రంలో P4 విధానం అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ది బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నర్సరావుపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు కంకర వేసి ఎమ్మెల్యే గల్లా మాధవి పూడ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ పరకామణి కేసులో దొంగతనం చేసిన వ్యక్తిని మాజీ సీఎం జగన్ వెనకేసుకు రావడం బాధాకరమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9 రెవెన్యూ సేవలను సులభతరం చేయాలని 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర పనులు పూర్తవుతాయని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనాథరైజ్డ్ నిర్మాణాలను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కాలేజీ వారి సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర విజయవంతం కావాలంటూ జిల్లా బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. డిసెంబర్ 10 ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు, అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు వివిధ శాఖల హెచ్ఓడీలతో వెలగపూడి సచివాలయంలో సదస్సు నిర్వహించారు. పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తొళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పర్యటించారు. మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని కోరుతూ గుంటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ ముగిసింది. డిసెంబర్ 11 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 44 అంశాలతో కూడిన అజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునే జగన్ లాంటి వ్యక్తులకు ప్రజలు శాశ్వత రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన P4 విధానం పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతంగా అమలు జరుగుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి సంతోషం వ్యక్తం చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, మధురానగర్, స్తంభాలగర్వు ప్రాంతాలలో పర్యటించారు. భారతీయ విద్యాభవన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ను డీఆర్ఎం సుదేష్ణ సేన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిసెంబర్ 12 నగరపాలక సంస్థ విస్తరణ, అభివృద్ది కోసం సమీప 11 గ్రామాల విలీనంపై చర్చించేందుకు అత్యవసర సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. 11 విలీన గ్రామాలను కార్పొరేషన్లో కలిపేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు.
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత అందుల క్రికెట్ జట్టుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనుకున్న సమయానికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ నెల 13వ తేదీ రాజధాని గ్రామాల్లోని లంక భూముల ఇష్యూ క్లియర్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రైతుల సమస్యలపై పెమ్మసానితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చర్చించారు. తుళ్లూరులో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో నయీ చేతన కార్యక్రమం జరిగింది. జెండర్ ఈక్వాలిటీపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రెడ్ బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతలు గజగజలాడిపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులు ముందుకు రావాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి సూచించారు. డిసెంబర్ నెల 14వ తేదీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ఇబ్బందులు లేకుండానే శంకర్ విలాస్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై అంబటి రాంబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. నగరంలో కమిషన్లు లేకుండా ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు జరగటం లేదని జనచైతన్య వేదిక రాష్ట అధ్యకులు వల్లెంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ధ్వజమెత్తారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భారతమాత పూజా దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. డిసెంబర్ మాసం 15వ తేదీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును హింసించిన కేసులో A1 గా ఉన్న పివి సునీల్ కుమార్ ఈరోజు సీసీఎస్ లో విచారణకు హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు నివాళులర్పించారు. అవగాహన రాహిత్యంతో అంబటి రాంబాబు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన జిల్లా అధ్యకులు గాద వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు చేసిన భూమి పూజ కార్యక్రమం కళామందిర్ సెంటర్లో జరిగింది. భాషా ప్రవక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే కారణమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. డిసెంబర్ 16 యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మాటను నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానిస్టేబుళ్ల నియామకం కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబీపై అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావాలని దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. డిసెంబర్ 17 మనం ఏం చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామీణ స్థాయిలో పాలన సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లిం మైనార్టీ యువత భవితకు సహాయకారిగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. జాతీయ స్థాయి యువజన ఉత్సవం వివా వివిఐటి 2025-26 పోస్టర్లను, బ్రోషర్ను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. డిసెంబర్ 18 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. 4 లైన్ల సెంక్లాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు ఏసీ కాలేజీ వైపు శరవేగంగా జరుగుతున్నాయి. రామిరెడ్డి తోట 2వ లైన్ సింగ్ హాస్పిటల్ వెనుక సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పటాభిపురం, బ్రాడీపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం అభివృద్ది పనులను పరిశీలించారు. డిసెంబర్ 19 డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత ఉపాధ్యాయురాలిని బెదిరించిన సైబర్ ముఠాను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆనందం వెల్లబుచ్చారు. కమిషనర్ పులి శ్రీనివాసులు లక్ష్మీపురం, బ్రాడిపేట ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్స్, ఇన్నర్ రింగ్ రోడ్లో అభివృద్ది పనులు, భారత్పేటలో పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ నెల 20వ తేదీ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠా కూలీని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ నెల 21వ తేదీ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో బాలలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా శ్రీనివాసరావు తోట యూపీహెచ్సీ కేంద్రంలో కలెక్టర్ తమీం అన్సారియా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం 9 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 2 నూతన వాటర్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. డిసెంబర్ 22 రాజధాని అమరావతిలో అత్యధిక కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. వికాస్ నగర్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 నిర్వాహకులతో పాటు బెట్టింగ్ లో పాల్గొన్న 6గురిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గార్డెన్స్ లోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో జరిగిన ఈడీయూ ఎక్స్పో కార్యక్రమానికి చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాపట్లకు గంజాయి తరలిస్తున్న ఆటోను అడ్డుకుని 3.5 కేజీల గంజాయి, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఒక యువకుడిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 23 ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సామాజిక రుగ్మతగా మారిన మాదక ద్రవ్యాల వినియోగాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లా రామయ్య, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలే చేశారని, అధికారం పోయిన తర్వాత కూడా అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈ రోజు తనిఖీ చేశారు. డిసెంబర్ 24 స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. లక్ష్మీపురం సర్కిల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక సౌండ్ చేస్తున్న 14 బైక్లను, 1 ఆటోను పోలీసులు సీజ్ చేశారు. 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ కాలనీ, ఐపీడీ కాలనీ, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలతో పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేయించారు. క్రైస్తవుల అభివృద్ది సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. డిసెంబర్ నెల 25వ తేదీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆర్థిక సంస్కరణల తరువాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సిద్ధాంతపరంగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వెస్ట్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ మాసం 26వ తేదీ 150 కోట్ల వ్యయంతో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. డీసీసీ డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అంకిరెడ్డిపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 3 మృతి చెందగా
మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధిని భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మండిపడ్డారు. డిసెంబర్ 27వ తేదీ జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాజధాని గ్రామాల రైతుల సమస్యలపై సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డారు. 18 గ్రామాల పంచాయతీలను విలీనం చేసేందుకు తీర్మానం చేయడం జరిగిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. డిసెంబర్ నెల 28వ తేదీ బీఆర్ స్టేడియం వద్ద ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి పెట్టిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్, తుఫాన్ నగర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముస్లింల అభివృద్ది కోసం కేటాయించిన వక్ఫ్ భూముల్ని పారిశ్రామిక కారిడార్ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టవద్దని సిపిఎం డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ కళా పరిషత్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. 56వ డివిజన్లోని వెంకటాద్రిపేటలోని వయోవృద్ధుల ఆశ్రమంలో నెహ్రూ నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. డిసెంబర్ నెల 29వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 24 ఎజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో 13% నేరాలు తగ్గాయని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అమరావతి మండలం మల్లాదిలో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమాన్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిసెంబర్ నెల 30 మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్, బాలాజీనగర్, యాదవ్ బజార్ ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న ఫోన్ కొట్టు, చీరపట్టు విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం చీరలు పంపిణీ చేశారు. డిసెంబర్ నెల 31వ తేదీ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. విధ్వంసం నుండి విజన్ వైపు, అరాచకం నుండి అభివృద్ది వైపు కూటమి పాలన రాష్ట్రంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. సూపర్ 6 అమలు ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. మిర్చియాడ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్లోని వృద్ధులకు, వితంతువులకు కలెక్టర్ తమీం అన్సారియా పెన్షన్లను పంపిణీ చేశారు. బెట్టింగులకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. 16 లక్షల విలువైన 96 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 5,000 రూపాయల నగదుని రికవరీ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని అలీనగర్ మెయిన్ రోడ్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఇవి డిసెంబర్ నెల వార్తా విశేషాలు. ఇంతటితో వెలుగునీడలు కార్యక్రమం సమాప్తం. నమస్కారం.